హాయ్ ఫ్రెండ్స్, ఇది బెంగళూరులో మ్యాంగో మిస్ట్ అండి రిసార్ట్. చాలా బాగుందన్నమాట. నిన్న మా హస్బెండ్ ఆఫీస్ వాళ్ళ తరపున వెళ్ళారు. చాలా మంచిగా అనిపించిందని చెప్పారు. కొన్ని గేమ్స్ మాత్రం కొంచెం క్రిటికల్గా ఉన్నాయన్నారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో చూపిస్తూ. కొన్ని అయితే బాగానే ఉన్నాయి, ఫన్నీగా అనిపించాయంట. ఇదేమో ఎంట్రన్స్ అని చెప్పారు, కానీ ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పారనమాట ఈయన. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందంట. టేస్ట్ అసలు సూపర్ అని చెప్పి అన్నారు. ఏ ఐటమ్ అయినా చాలా మంచిగా చేశారని చెప్పారు. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా రిసార్ట్లో ప్లాన్ చేసే వాళ్ళకని చెప్పి ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఆయన తీశారనమాట. నేను మరీ ఫోన్ చేసి ఎన్నిసార్లు చెప్పానమాట, నాకు వీడియో కావాలని. ఇంక పాపం నా పోరు భరించలేక ఆయన వీడియో తీశారు. ఇదిగోండి, అసలు భలే ఉంది కదా. ఇంకా ఇక్కడ రూమ్స్ అన్నీ రెంట్కి ఉంటాయి కదండి, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయంట. అవి కూడా చూపించారు. ఇంకా టీం అయితే మంచిగా ఎంజాయ్ చేశారంట. అసలు బాగా ఎంజాయ్ చేసాం ఈసారి అయితే. ఎప్పుడు వెళ్ళినా ఈయన బాగా ఎంజాయ్ చేస్తారులేండి, ఏ టీంతో వెళ్ళినా. మంచిగా అనిపించిందంట ఈయనకి. ఇదిగోండి, ఎంట్రన్స్లో ఇలా ఉంటుందంట. ఇంకా వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అవి ఉంటుంది కదా కామనే. ఇంకా కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారంట. అందులో వీళ్ళు ఒక టీం విన్ అయ్యారని చెప్పి వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడం అలాంటివి చేశారంట. ఇంకొకటి అంటే టీమ్ బిల్డప్ సంథింగ్ ఏదో అంటారంట ఆ గేము. ఆ గేమ్స్ అవి యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ బాగోదు, ఆఫీస్ వాళ్ళు చూస్తే మళ్ళీ ఎవరైనా ఉంటే మళ్ళీ బాగోదని చెప్పి నేను యాడ్ చేయలేదు. ఆ గేమ్స్ కూడా చాలా ఫన్నీగా అనిపించాయి అన్నమాట. ఈ ఎగ్స్ అంటే ఎలా అంటే ఒక టీం ఒక 5 మెంబర్స్ అనుకోండి, వాళ్ళని సర్కిల్లా చేశారనమాట. ఒక దగ్గర ఎగ్స్ పెట్టారు. అవి ఏంటంటే ఆ టీం అంతా రోల్ చేసుకుంటూ ఆ ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని రావడం అనమాట వాళ్ళ థీము, నాకు తెలిసి. ఇదిగోండి, ఇక్కడ మా ఆయన ఫోటో భలే దిగారండి. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ భలే అనిపించింది అనమాట లైటింగ్. అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను మీకు. గౌతమ్ బుద్ధ అనమాట. చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ వాళ్ళకి ఏంటియో రాశారు, ఫిష్ స్పా అలాంటి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న యాక్టివిటీస్ అన్నీ. ఇంకా చూడండి, ఇది వాటర్ ఫాల్ లాగా చిన్నగా ఈ స్టోన్స్తో అసలు న్యాచురల్గా బాగా చేశారు. చూడండి ఆ మ్యాంగో షేప్, అసలు మ్యాంగో మిస్ట్ కదా, అందుకని వాళ్ళ మ్యాంగో భలే చేశారు. అసలు స్టోన్తో అనుకుంటా, ఐ థింక్ చాలా బాగుంది. అసలు నేను ఫస్ట్ అయితే గెస్ట్ చేయలేదు అది మ్యాంగో అని. చాలా ట్రీస్ ఉన్నాయంట మ్యాంగోవి అక్కడ. ఇంకా అందుకనే మ్యాంగో మిస్ట్ అని పేరు పెట్టినట్టున్నారు. ఇంకా పక్కనే లేక్ ఉందంట. మా హస్బెండ్ చెప్పగానే ఏంటంటే ఆ వ్యూ చూడగానే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అది అబ్రాడ్లా అనిపించింది అనమాట. సీనరీ అదంతా చాలా అలా అనిపించింది, ఆ సిట్టింగ్ ఏరియా అని చెప్పన్నారు. సారీ. ఇంకా అలా ఈవినింగ్ టైం అయితే లైటింగ్ అయితే సూపర్ అంట, అల్టిమేట్ అంట. ఈవినింగ్ 6 వరకు అక్కడే ఉన్నామని చెప్పారు. ఇదిగోండి, ఇంకా స్విమ్మింగ్ పూల్ అవన్నీ కామనే కదా రిసార్ట్స్లో అంటే. అసలు ఎంత బాగుందనమాట, చాలా బాగా నచ్చిందనమాట ఈ రిసార్ట్. గేమ్స్ అయితే ఫుల్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయంట. అంటే అడ్వెంచర్స్ అలాంటివి ఇప్పుడు చాలా జరుగుతూ ఉన్నాయి కదండి అలాంటివి. కాకపోతే ఈయన అన్నీ వెళ్ళారనమాట. ఈయనకి కొంచెం భయం, ఏదైతే అది లిమిట్గా చేస్తారు. ఇదంతా బారు ఇది ఐ థింక్ ఇంకా ఆఫీస్ వాళ్ళు కదా కొలీగ్స్, ఇంకా అలాగే అనమాట. ఇది నెక్స్ట్ టైం బోటింగ్కి వెళ్ళారంట ఆఫ్టర్నూన్. అయితే కనుక అది ఏమంటారు, బోటింగ్ మనం తొక్కుతూ ఉంటే అది వెళ్తూ ఉంటుంది కదా, అది చివరి వరకు వెళ్దామని అనుకుని ప్లాన్ చేశారంట. కానీ నా వల్ల కాదని చెప్పి మళ్ళీ రివర్స్లో వచ్చేసారంట. ఆయన వాళ్ళ ఫ్రెండ్, అదే కొలీగ్. సగం దాకే వెళ్ళాము, ఏదో ఫుల్గా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ కాళ్ళు పట్టేసాయి తొక్కలేక అని చెప్పి అన్నారు. అయ్యో, కానీ ఇవి చిన్నప్పుడు మాత్రం మనం బాగా తొక్కేవాళ్ళం కదండి పార్క్స్లో. అప్పుడే నాకు తెలిసి చిన్న పార్క్స్లో అప్పుడే ఇన్వైట్ చేశారు. అప్పుడు చిన్నప్పుడు ఏదో చాలా వరకు తొక్కేవాళ్ళమాట. అదేంటంటే జస్ట్ 5 minutes రౌండ్ అంతే. అప్పుడు ఫన్నీగా అనిపించేది. ఇది పెద్ద లేక్ కదా, ఫుల్ పెయిన్ వచ్చేసినట్టుంది ఈయనకి. ఇంకా నలుగురు వెళ్ళే బోటింగ్ది అవి ఉంటాయి కదండి, అంటే మనకి తెడ్లు అంటారు కదా చేతులతో చేసేది, అవి కూడా చేయలేపారంటే చాలామంది. అంటే హ్యాండ్స్ పెయిన్ వచ్చేస్తాయి కదండి, పెద్ద లేక్స్ కదా. మనమేనా ఇప్పుడంటే అప్పట్లో అంటే ఏదో చిన్న ఇది కొంచెం యాక్టివ్గా ఉంటాం. కొంచెం వయసు వచ్చాక అంటే అంత చేయడం కష్టం, ఎందుకంటే రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏమి ఉండదు. అవుటింగ్స్కి అలా వెళ్ళే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అనేప్పటికీ ఇబ్బంది అయిపోయింది వీళ్ళకి కాదు, మా హస్బెండ్కి. మళ్ళీ ఏమనుకుంటారు వాళ్ళు. ఇంకా అదిగోండి, అది డిఫరెంట్గా ఉంది ఆ బోట్ ఏంటి అని అడిగితే అది చెప్పారనమాట. అది 3 మెంబర్స్కు 4 మెంబర్స్కు అలా ఉంటుందంట సీటింగ్. సో అది హ్యాండ్తో ఇచ్చేయాలి, చాలా కష్టం అయిపోయింది.
అని చెప్పన్నారు. లేక్ మాత్రం చాలా పెద్దదండి అసలు. ఇంకా కొంచెం దూరం వెళ్ళి వచ్చేసారంట, ఫుల్ లేక్ కూడా కవర్ చేయలేదు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఈయన ఫిష్ స్పా ఉంటుంది కానీ, అంటే ఫిష్ వెళ్తూ ఉంటాయి, మన కాళ్ళు దానిలో పెడితే అవి తింటూ ఉంటాయి అన్నమాట. అది కూడా చాలా బాగుందని చెప్పారు. చూపిస్తాను చూడండి అది కూడా. ఇంకా అక్కడ ఏక్వేరియం అయితే చాలా పెద్దగా ఉందండి. నాకు ఫిషెస్ అయితే అంత క్యాప్చర్గా నేను చూడలేదు. ఇప్పుడు మీతో పాటే నేను చూస్తున్నాను ఈ వీడియోలో. అంటే నేను చూడకుండానే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను, ఆయన దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇంకా ఆఫీస్ వాళ్ళు కదా, రేట్లు అవన్నీ వీళ్ళకి అంతగా తెలియకపోవచ్చు, నాకు తెలిసి మేబీ. నేను ఈ రేట్లు ఏం అడగలేదు, కానీ ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది కదా అని చెప్పి ఇంకా నేను మీకు కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే బెంగళూరులో చాలామంది రిసార్ట్స్కి ప్లాన్ చేస్తూ ఉంటారు, వెడ్డింగ్, మెటర్నిటీ కాదు, ఎక్కువ వెడ్డింగ్ అవే చూస్తారు. సో అందుకని చెప్పి నేను ఇలా క్యాప్చర్ చేశాను. ఎవరికైనా యూస్ అవుతుంది కదా ఫోటోషూట్స్కి, ఏమైనా బర్త్డేస్కి అలాగా. అసలు సీనరీ అయితే సూపర్ ఉందండి. వీడియోస్లో చూస్తేనే ఎంత మంచిగా అనిపించిందో. నేను చెప్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు ఎంత బాగా అనిపించింది అనమాట. వ్యూ అయితే సూపర్ ఎక్సలెంట్. ఇంకొకటి వచ్చి మనకి ఆలీ 365లో ఎద్దు ఉంటుంది కదండి, రౌండ్ రౌండ్ తిప్పి పడేసేది. ఇప్పుడేమో లేటెస్ట్ మోడల్ వచ్చి కర్రల్లా పెట్టారు కదండి, గుర్తుందా? అంటే మీరు చూసే ఉంటే ఒక ఐడియా ఉండి ఉంటుంది. అదేంటంటే ఒక కర్ర కింద నుంచి వెళ్తుంది, ఒక కర్ర పైనుంచి వెళ్తుంది, మధ్యలో పర్సన్ ఎగురుతూ ఉండాలి, అన్ని వంగుతూ ఉండాలన్నమాట. సో అది మాత్రం కొంచెం రిస్కీ గేమ్లా అనిపించిందంట. ఆయన అది షూట్ చేయలేదు. అది మాత్రం అంటే వీళ్ళు వెంటనే స్టార్టర్స్ తినగానే వెళ్ళారంట. సో అది మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించిందండి. ఆ గేమ్ మాత్రం అనవసరంగా వెళ్ళాను అన్నారు. ఇంకా తర్వాత ల్యాడర్ ఎక్కి పైదాకా స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ నుంచి ఒకేసారి కిందకి జంప్ చేయాలంట. అలాంటి ఫన్నీ గేమ్స్ చాలా ఉన్నాయి, అడ్వెంచర్స్. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అడ్వెంచర్స్. మా ఫ్యామిలీకి అయితే కొంచెం దూరం అండి, ఏదో లైట్గా ఆడతామంతే. ఆల్రెడీ మేము ఫన్ వరల్డ్ వెళ్ళినప్పుడే యాక్చువల్గా 4 వరకు మేము ఉన్నాం, అంతే వచ్చేసాము. అసలు యాక్చువల్గా అయితే 6-7 వరకు కూడా ఉంటారంట. మేము వెళ్ళిపోతుంటే రిటర్న్ అందరూ అప్పుడే వెళ్ళిపోతున్నారా అని చెప్పి ఆ సెక్యూరిటీ గార్డులతో సహా అందరూ అడుగుతున్నారనమాట. అంటే అంత మాకు ఓకే సాటిస్ఫై అంటే మేము చాలు, ఇంకెక్కువగా ఆడమన్నమాట. మళ్ళీ బాడీ ఎందుకు స్ట్రెయిన్ చేయడం, తర్వాత ఇబ్బంది పడ్డామని చెప్పి ఇంకా లైట్ అని చెప్పి మేము అలాగా ఆ మనీకి వర్త్ అని మాకు చాలు అనిపిస్తే చాలు, అంతే. అలా అనమాట. మేమైతే ఫస్ట్ నుంచి ఈ లేక్ దగ్గర చాలా ఫుల్ వీడియో కవర్ అయిపోయింది ఈయనకి, ఎందుకంటే వాళ్ళు ఆ చివరి దాకా వెళ్తూ ఉన్నారు కదా, సో అదే అంతా చూపిస్తూ ఉన్నారనమాట. సో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. మార్నింగ్ 8:30 కల్లా 8:30 ఆర్ 9:30 కల్లా వెళ్ళిపోయారంట, రీచ్ అయ్యారంట. ఈవినింగ్ మాత్రం 6:30 స్టార్ట్ అయ్యారంట. నాకైతే మా ఇంటికి వచ్చేపాటికి 9:30 అయిందండి. చాలా దగ్గరే అని చెప్పారు, ఎలక్ట్రానిక్ సిటీ అటు సైడ్ వస్తుందన్నమాట. ఎందుకంటే రిసార్ట్స్ అనగానే మనకు అటు సైడే ఎక్కువ ఉంటాయి, అవుట్స్కట్స్లోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంత పెద్ద ప్లేసెస్ అంటే సిటీ మధ్యలో కొంచెం ఇది కదా, సో టైం కూడా ఎక్కువ పట్టలేదు. అంటే అక్కడ ఓకే మనకి నియర్ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర అని చెప్పి. ఇంకొండి ఎవరో ఆ చివరి దాకా వెళ్ళి వస్తున్నారు అనుకున్నా. ఇంకా నిన్న మునగాకు పప్పు చేశానండి. ఎవరికైనా రెసిపీ కావాలంటే చూడండి, ఓకేనా? నేను ప్రతి వీడియోలో కర్రీస్ మెన్షన్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది కొన్ని వీడియోసే చూస్తారు, కొన్ని వీడియోస్ చూడరు కదా. సో మనం చెప్తే వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూస్తారని చెప్పి నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఈవెన్ రెస్టారెంట్స్ పైన నాన్ వెజ్ రెసిపీస్ అయినా, రేపు సండే వస్తుంది, ఫిష్ నాన్ వెజ్ ఏ రెసిపీ కావాలంటే నా దానిలో చూడండి, ఎవరికైనా యూస్ అవుతుందంటే. నేను మంచిగా చేస్తాను నాన్ వెజ్, ఓకే? నాన్ వెజ్ అంటే అందరూ ఏముంది లేని మసాలా వేసేస్తే అదే టేస్ట్ వచ్చేస్తుంది. నాకు తెలిసినంత వరకు గరం మసాలాని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలండి, ఎవరికి రాకపోయినా పర్లేదు, ఆ టేస్ట్ వచ్చేస్తుంది దానికి. నాకైతే బెస్ట్ ఇదనమాట నాన్ వెజ్ అయితే. వెజ్లోనే నేను చచ్చిపోతూ ఉంటాను, ఏమి ఎతకాలి ఏమి చేయాలి అని చెప్పి. మా హస్బెండ్ అంటారు, పప్పు దొండకాయ వేపుడు తప్ప నువ్వేమి చెయ్యవు సరిగా అంటారు, నన్ను ఆట పట్టిస్తూ ఉంటారనమాట. పర్లేదని నేను చేస్తాను, ఆయన అలా అంటూ ఉంటారు అంతే.
ఇంకా హోమ్ టిప్స్ అవి కూడా మెన్షన్ చేశానండి. మనకి స్మాల్ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదండి, అవి కూడా నేను మెన్షన్ చేశాను నాకు తెలిసినంత వరకు. అంటే ఇప్పుడు కాఫ్ కోల్డ్ చాలా బాగుంటాయి కదా ఈ చలికాలంలో, అలాంటి వాళ్ళకి కొంచెం ఇంట్లోనే మనకి ఏంటంటే అల్లం వాటరు, జీరా వాటర్ అంటారు కదా, అలాంటివి కొంచెం మంచిదనమాట. ఉల్లిపాయ రసం అలాంటివి చాలా మంచిదనమాట పిల్లలకి ఇస్తే. ఎందుకంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అవి మన ఇంట్లో రెగ్యులర్గా తినేవే కాబట్టి పిల్లలకి అవి జ్యూస్ రూపంలో ఇస్తాం కాబట్టి అంత ప్రాబ్లం కాదు. అది లిమిట్ క్వాంటిటీలో ఇస్తే మంచిగా ఉంటుంది. తులసాకు ఇంకా అలాంటివి ఇస్తే మంచిగా ఉంటుంది అనమాట. దగ్గు జలుబు తొందరగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఎక్కువ మెడిసిన్ కన్నా ఇలాంటివి ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది పిల్లలకి. ఇప్పటి నుంచే మెడిసిన్ అలవాటు చేస్తే వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. కొన్నాళ్ళకి ఆ బాడీకి అది అలవాటు అయిపోయి మళ్ళీ వేసినా పని చేయదనమాట పిల్లలకి అలాంటి మెడిసిన్స్. సో న్యాచురల్గా అనుకోండి బాగుంటుందని చెప్పి నేను అలాంటివి ఒక 2-3 పెట్టాను అనమాట. కోల్డ్ కాఫ్కి స్మాల్ టిప్స్ అని చెప్పి ఎవరికైనా కావాలంటే అవి కూడా టిప్స్ చూడండి. ఎందుకంటే ఈ బోటింగ్ వీడియో చాలా లెంతీగా ఉందనమాట. ఇంతవరకు నేనేమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి ఇంకా నేను నా ఛానల్ గురించి చెప్పుకుంటున్నాను అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా రిసార్ట్ వ్యూ అంతా చూపిస్తారు. అసలు విగ్రహాలు అయితే అంటే మంచిగా ఉన్నాయండి. అసలు పీసెస్ యాంటిక్ పీసెస్ లాగా అసలు భలే డిజైన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది అవి చూడగానే రిసార్ట్ వ్యూ మొత్తం. ఈవెన్ నైట్ అయితే ఇంకా సూపర్ ఉందండి సీనరీ అయితే. లేక్ దగ్గర కానీ అసలు చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలతో. ఇగోండి ఇంకా అంతా చూపిస్తున్నాను చూడండి రిసార్ట్ వ్యూ అంతా. అసలు చూడండి అసలు పిక్చర్స్ ఎంత బాగున్నాయి కదా, అసలు ఎంత బాగా చెక్కారో అనిపించింది. ఫుల్ గ్రీనరీ అండి. ఇదేంటంటే ఒక షూటింగ్ గేమో సంథింగ్ ఏదో ఉంటుందంట. ఆ గేమ్ పేరు నాకు తెలీదు. ఇది ఏదో చెప్పారనమాట ఈయన. అదేంటంటే ఒక యూనిఫామ్ వేసుకుంటే ఆపోజిట్ పర్సన్స్ ఇద్దరు షూట్ చేసుకోవడం. కానీ ఇది చాలా రిస్కీగా ఉందంట. ఇవి రిసార్ట్స్ అండి, అంటే క్యాబిన్స్ ఉంటాయి కదా అవి అనమాట. మనం స్టే చేయడానికి వాష్రూమ్స్ అన్నీ అలాగనమాట డిజైన్ చేశారు. ఇదేమో ఫిషెస్ స్పా అని చెప్పాను కదండి. ఫిషెస్ వచ్చి కాళ్ళలో ఉన్న డట్టి అంతా తిని ఉంటుందని చెప్పి ఇది మంచి థెరపీ అనమాట. ఇది చాలామందికి తెలుసు. అసలు మంచిగా ఉంటుంది ఫస్ట్ నుంచి. ఇప్పుడు మన విజయవాడ అటు సైడ్ కూడా బాగా లాంచ్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అసలు భలే ఉందండి. సింపుల్గా అనమాట. షెడ్స్ వేసి రాడ్లు పెట్టి భలే ఇచ్చేసారనమాట. ఈవెన్ ఈ పోల్స్ కూడా డిఫరెంట్గా భలే చూసారండి. ప్లాంట్స్ పెట్టి అట్రాక్ట్ చేసేసారనమాట, చిన్న చిన్న లైటింగ్స్ పెట్టి. అసలు ఎంత తెలివో చూడండి అసలు. భలే డిజైన్ చేశారు. అది కూడా మామిడి చెట్లు, చిన్న చిన్న ప్లాంట్స్ అసలు భలే పెట్టారనమాట. బాగా అనిపించింది చూడడానికి. ఇదిగోండి ఈ వ్యూ అనమాట. మా హస్బెండ్కి చాలా బాగా నచ్చిందంట. ఇక్కడ కూర్చొని ఆ లేక్ చూస్తుంటే అసలు అబ్రాడ్లో ఉన్నట్టు, అంటే అసలు నేచురల్గా చాలా మంచిగా అనిపించిందంట. అది చెప్పారనమాట ఈయన. ఈ వ్యూ మాత్రం సూపర్ ఉంది, అల్టిమేట్ అని చెప్పి. అదనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా ఆ షూటింగ్ గేమ్ అయితే చాలా డేంజర్గా ఉందని చెప్పారు. ఎందుకంటే అందరికీ చాలా స్వెల్లింగ్ వచ్చేసాయంట హ్యాండ్స్ అవి. ఈయన ఫస్ట్ వెళ్దాం అనుకొని వెళ్ళారంట. తీరా ఆల్రెడీ ఒక బ్యాచ్ జరుగుతుంది అని చెప్తే సరే అని ఈ లోపు జిప్ లాక్ అవి ఉంటాయి కదా అవి వెళ్ళారంట ఈయన. అవి అన్నీ షూట్ చేయడం కుదరలేదు పాపం ఈయనకి. అయితే కనుక ఈలోపు ఆ బ్యాచ్ వస్తారు కదండి, బయటికి వచ్చిన తర్వాత అందరికీ స్వెల్లింగ్ అంట. అయ్యో ఎందుకు వచ్చింది అనవసరంగా వెళ్ళి మరి తన్నించుకోవడం అని చెప్పి ఈయన ఇంకా వెళ్ళలేదు. అసలే ఈయనకి భయం. ఇంకా తెలిసిన తర్వాత ఇంక వెళ్తారా అసలు ఈయన, ఇంకా వెళ్ళలేదనమాట. ఇంకొకటి మాత్రం నేను చెప్పాను కదండి, ఎద్దు లాంటి గేమ్ ఉంటుంది కదా బుల్కాట్, అలాంటి గేమ్. ఈ కర్రలది మాత్రం అస్సలు ఈయనకి చాలా ఇబ్బంది అయిపోయిందని చెప్పారు. ఎందుకంటే ఫుల్ హెడేక్ వచ్చేసిందంట ఆ టైంలో. కానీ ఈయన బయట పడరనమాట. బయట కొలీగ్స్ ఉన్నారు కదా మళ్ళీ బాగోదు. ఇంక ఇంటికి వచ్చాక మాత్రం చెప్తున్నారు అది మాత్రం అనవసరంగా వెళ్ళాను అని చెప్పి. మిగతా ఎంత ఆయన మంచిగా ఎంజాయ్ చేశారని చెప్పారు. అది తినిన తర్వాత వెంటనే జంప్ వంగడం అంటే ఇబ్బంది కదండి. అదే ముందెళ్ళి ఉంటే అంత ఇబ్బంది అనిపించేది కాదేమో. ఇదిగోండి అసలు ఫుల్ గ్రీనరీ. అసలు భలే ఉందండి. లైటింగ్ ఈవినింగ్ టైం అంట ఇది. ఇంకా ఈవినింగ్ టైం అంతా లైటింగ్స్ అంతా సెట్ చేస్తారు కదా. ఇంకోండి వాళ్ళ కొలీగ్స్ అందరూ, ఇంకా వాళ్ళ కొలీగ్స్ని చూపిస్తే బాగోదని చెప్పి అలా కట్ చేసేసి పైన అలా చూపిస్తున్నారు అనమాట ఈయన.
ఇంకా లంచ్ డిన్నర్ ఏం చేయలేదండి, ఓన్లీ స్నాక్స్ అంటే ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి కదా టీ, అవి అక్కడ వరకు తీసుకున్నట్టున్నారు టికెట్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు అనమాట, టీ బ్రేక్ అంతా అయిపోయే వరకు. ఈవినింగ్ వచ్చి పావ్ బజీ పెట్టారంట. అసలు ఫుడ్ అయితే అల్టిమేట్ అండి, ఏ ఐటమ్ అయినా చాలా బాగుందన్నారు. ఫిష్ అన్లిమిటెడ్ అంట, అది తవా ఫిష్ అవి ఉంటాయంట కదండి, అవి చాలా బాగుందంట. ఇంకా అంతా చికెన్ అని చెప్పారనమాట. చూడండి అసలు డిఫరెంట్ థీమ్ విగ్రహాలవి అయ్యి స్టాచ్యూస్ తీసుకున్నారు అసలు. ఇదంతా డెకరేటివ్ అండి, ఆ మధ్యలోది కూడా సంథింగ్ అదేం పీసో మరి నాకు ఐడెంటిఫై అవ్వలేదు. ఈయనకి కూడా మర్చిపోయినట్టున్నారు, అది డెకరేషన్ అని చెప్పారనమాట. అసలు చాలా బాగుందండి. ఈసారి నేను అన్నాను, ఈసారి ప్లాన్ చేద్దాం అయితే మనం అని. ఆల్రెడీ మ్యాంగో మిస్ట్ అయిపోయింది, ఇంకా చాలా పక్కన 2-3 అయిపోయినాయండి. రిసార్ట్లకి వెళ్ళారు ఈయన ఆల్రెడీ. అవి నేమ్స్ ఏంటో నాకు గుర్తు రాలేదు, కానీ చాలా వెళ్ళారనమాట. ఎందుకంటే నియర్లీ 10 years నుంచి అదే కంపెనీలో కాబట్టి ఈయన అన్నీ చాలా వరకు అన్నీ కవర్ చేసేసారు. సకలేష్పూరు అలాంటివి, సకలేష్పూరు అలాంటివి వెళ్ళారనమాట ఈయన. అక్కడైతే నైట్ స్టే అనమాట, 2 days ట్రిప్ అది సకలేష్పూర్ది. అప్పుడు కూడా మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోయారనమాట. అక్కడికి రీచ్ అయ్యేపటికి ఆఫ్టర్నూన్ అలా అయింది. ఇంకా నైట్ డిన్నర్ అంతా అక్కడే. నెక్స్ట్ డే మార్నింగ్ హిల్ ఏమంటారు పైకి ఎక్కడానికి, అదనమాట. ఇదిగోండి ఇక్కడ ఎక్వేరియం చూసారా, భలే ఉంది కదా. ఆ స్టోన్ చూడండి మధ్యలో, అసలు భలే పెట్టారు అసలు. అది బాగా అట్రాక్ట్ చేసిందనమాట. అక్కడ చేపలు కనిపించట్లేదు కానీ ఆ షో పీసెస్ మాత్రం భలే ఉన్నాయి. ఇంకోండి 2 ఉన్నాయి, అసలు 2 డిఫరెంట్గా తీసుకున్నారు వాళ్ళు. అంత వుడ్డేనండి అసలు. మామిడి చెట్టుతో ఇలా చేయరు కాబట్టి ఓకే, లేకపోతే వుడ్ ఏంటి ఇంత ఉంది అని చెప్పి. డిజైన్ అయితే చాలా బాగుందండి, యూనిక్ స్టైల్ అనమాట. అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నేనంతా ఇంకా అవుట్ సైడ్ చూపిస్తున్నాను, ఇంకా వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయారనమాట. ఇదంతా ఇంకా బయట సైడ్ ఇంకా జస్ట్ ఫొటోస్ అనమాట. ఓకేనా, బాయ్. మా హస్బెండ్